దేశ పన్నుల చరిత్రలో కొత్త శకం ఆవిర్భావమైంది. జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చింది. సామాన్యులు మధ్యతరగతికి బిగ్ రిలీఫ్ దక్కబోతోంది. ఇంతకీ నిత్యావసరాల ధరల పరిస్థితి ఏంటి? వాహనాల రేట్లు ఎలా ఉండబోతున్నాయి? వన్ నేషన్ వన్ ట్యాక్స్ జీఎస్టీ మెయిన్ కాన్సెప్ట్ ఇది. పేరుకు ఒకటే ట్యాక్స్ అయినా ఇందులో 4 స్లాబ్లు ఉండేవి. 5, 12, 18, 28% ఇలా ఉండేవి. అయితే జీఎస్టీ సంస్కరణలో భాగంగా పాత స్లాబ్లను రెండింటికి కుదించారు. 5, 18 స్లాబులను ఉంచి మిగతావి రద్దు చేశారు. అయితే 40% ఉన్న ప్రధానంగా 2 స్లాబులు మాత్రమే కనిపిస్తాయి. ఇందులో పేదలు సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ఇవాటి నుంచి నిత్యావసరాల వస్తువులు భారీగా తగ్గుతాయి. మనం ఇంట్లో వాడే వస్తువుల రేట్లు దిగివచ్చాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, షేవింగ్ క్రీమ్స్ పై 18% ఉన్న జీఎస్టీ 5%కి తగ్గింది. ఇక గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12%గా ఉండగా ఇప్పుడు 5%లోకి వచ్చాయి. ఇతర గృహావసర వస్తువులపై ఇప్పటి వరకు 12, 18, 28% ఉండగా ఇవాటి నుంచి 5% మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. ఆహార పదార్థాల ధరలు దిగివచ్చాయి. ఇప్పటి వరకు 5% పన్ను స్లాబ్లో ఉన్న కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీని ఎత్తివేశారు. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరోటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు 0 ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చాయి. ఉప్పు, సాసులు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్లు, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటి పన్నును 5%కి తగ్గించారు. ఇక హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ మొత్తానికి రద్దు చేశారు. దాంతో ఒక్కో పాలసీపై 2 నుంచి 3,000 రూపాయలు తగ్గుతుంది. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని రద్దు చేశారు. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించారు. థర్మామీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్స్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై పన్నును 5%కి కుదించారు. మొబైల్ ఫోన్లు, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్ల ధరలు కూడా దిగొచ్చాయి. 28% నుంచి 18%కి జీఎస్టీని తగ్గించారు. ఇల్లు నిర్మించుకునే వారికి కాస్త రిలీఫ్ దక్కనుంది. సిమెంట్పై ఇప్పటి వరకు ఉన్న 28% జీఎస్టీ 18%కి తగ్గింది. ఇక మార్బుల్, గ్రానైట్పై 5%కి జీఎస్టీని కుదించారు. దాంతో రేట్లు తగ్గి సామాన్యులకు ఊరట దక్కనుంది. ఇటు రైతులకు పెట్టుబడి భారం తగ్గనుంది. ఎరువులపై 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించారు. ట్రాక్టర్లు, స్పేర్ పార్ట్స్, డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై 12% నుంచి 5%కి జీఎస్టీని తగ్గించారు. ఇక వాహనాల విషయానికొస్తే చిన్న కార్లు, 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైక్లు 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. 3 వీలర్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించారు. వస్తు రవాణా చేసే మోటారు వాహనాలు, అన్ని రకాల ఆటో విడిభాగాలు 28% నుంచి 18%కి తీసుకొచ్చారు. అయితే మీడియం, లగ్జరీ కార్లపై మాత్రం ప్రీమియం ట్యాక్స్ పడబోతోంది. ఆయా కార్ల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. పాన్ మసాలాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాల రేట్లు మాత్రం భారీగా పెరిగాయి. వీటిపై 40% జీఎస్టీ వేశారు.